విధులను బట్టి గట్టిగా నా స్కేల్ అందుకోవాలరా కూతురా. నీ న్యాయ విధులను బట్టి న్యాయమేలే, అన్యాయమో నేను అన్నానేంటి? నేను ఏ స్పీడ్లో ఉంటే మీరు ఆ స్పీడ్లో ఉండాలి. నేను తామర పట్టుకుని కథ చెప్తున్న కథానాయకుడిని, మీరు డక్కిలు పెట్టుకున్న వంతలో. నేను ఏ స్పీడ్లో ఉంటే మీరు ఆ స్పీడ్లో ఉండాలి. నేనేమో పళ్ళు పడిపట కొరికే రాసాయి, ఒళ్ళు పులకరించింది రాసాయి తతక్కతో అన్నాను అనుకో, నన్ను రెచ్చగొట్టాలి. పొళ్ళంటే పడిపడి కొరికాడంటే ఒళ్ళంటే పులకరించిందంటగా చంపేస్తున్నావు పాపిస్తాడు అనుకుంటున్నారా? చింతల్లి అందరు స్తోత్రం చెప్పండి ఏసై గట్టిగా. మీరేమనుకోతున్నాను నాన్న, నేను స్టేజ్ దిగితే నాకు 60 సంవత్సరాలు, స్టేజ్ ఎక్కితే 20. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఆ చింతలు చదవమ్మా. నీ న్యాయ విధులను బట్టి నేను షివరింగ్ చెయ్య చింతలే చదువు. నీ న్యాయ విధులను బట్టి మైకి రాట్లా చూసుకో. నీ న్యాయ విధులను బట్టి ఎవరు రాశారు ఆ కీర్తన? దావీదు. దావీదు గారు రాశారని ఏమంటున్నాడు దావీదు? నీ న్యాయ విధులను బట్టి, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 3 సార్లు ధ్యానం, 7 సార్లు స్తుతి. చప్పట్లు. ఎవరండి చేసేస్తారు? ఒక్క కోణమే చూశారు వాడు, రెండో కోణం చూస్తే ఆశ్చర్యపోతారు. బైబుల్ అలాగే రాయబడింది, నారీమణి సుందరి అది నీకు తెలియపోతే మందల అడుగు జాడను బట్టి వెళ్ళా. దావీదు పడిపోయి తిరిగి లేచాడు. జీవితకాలం అంతా కూడా ఆయన ఇంకా ఏ తప్పు కూడా చేయకుండా ప్రభు సన్నిధిలో నిలిచిపోయాడు కనుక దావీదు ఓలే నాట్యమాడి తండ్రి నే స్తుతించేదా. నీ చప్పట్లు మీరు తగలబెట్ట. అసలు చప్పట్లు కొడతానంటే ఆ సిస్టర్ గారు ఎప్పుడు పెట్టిందో బొక్క కింద చెయ్యి సచిన తీదే కాబట్టి బతుకట్ట అయిపోయిందండి. చెప్పండి, చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. ఇంకొకసారి స్తోత్రం చెప్పండి. శాంబాబాయి గారు, ఈ దావీదుని దేవుడు ఎలా మార్చి ఎలా కూర్చోబెట్టాడు చెప్పంటారా వద్దంటారా? పరిశుద్ధ గ్రంథాన్ని విప్పుతున్నాను, పట్టుకో సార్. సమయాలు రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం 3వ లైన్ ముగిస్తున్నా. ఇప్పుడే కాదు, చదువు చింతలే. సమయాలు రాసిన 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం 3వ లైన్ 1 2 3వ లైన్. దావీదు జనులను చూచి, అవును దావీదు జనులను చూస్తున్నాడు అమ్మయ్య. దావీదు జనులు దీన్ని చూచి సరిగ్గా చదవాలి బైబిల్. 42 సార్లు తెక్కేకి చదవాలి. అది కూతురా, పెద్ద కూతురా, అది వాక్యం ఉంటే అలా ఉండాలి. చదువు. దావీదు స్లో సౌండ్ ఎటువంటి చదువు. దావీదు జనులు దీన్ని చూచి, దావీదు జనులు దీన్ని చూసి ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండా ఆడపిల్లలాగా కోతిపిల్లతో మాట్లాడతా నానా. దేవుడు దావీదును ఇశ్రాయేలీయులకు దీపంగా చేశాడండి. చప్పలు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పేసి అట్లా కుదరదండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదుని ఎలా చేశాడు చెప్పండి? దీపము అంటే ఇక్కడున్నంత కాలం ఇశ్రాయేలీయులకు దీపంగా చేశాడు దావీదుని. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాడే యాత్ర ముగించుకుని. ఇప్పుడు చదువు 132వ కీర్తన 17వ శరణం. హలో, 132వ కీర్తన 17వ శరణం. అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు అవును నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అక్కడ అచ్చట ఉండదా నాకడు కదా. మళ్ళీ చదువు. అక్కడ దావీదు నాకు మరి అమ్మయ్య ఏంటండి కాదు, మళ్ళీ చదువు. అక్కడ దావీదు నాకు మరి ఇక్కడేమో ఇశ్రాయేలు ప్రజలందరికీ దీపంగా చేశాడు. ఇక్కడ యాత్ర ముగించిన తర్వాత సపోర్ట్ కొట్టు. నేను ముందే చెప్పే బుర్రకాయ ఇంతలా ఉన్నాయి ఒక్కొక్కరికి. నీకు మిమ్మల్ని చూస్తే ఎంత కోపం అవుతుందని తెలుసండి. ఇంకొక జన్మంటూ లేదు. ఇంకొక జన్మంటూ ఉంటే కనుక మీరే చిన్నపిల్లలుగా నా స్కూల్కి రండి, మీకు నేను హెడ్ మాస్టర్గా వస్తా. ఇప్పటికే సాగు కొడుతున్నారు పాపిస్తోడ, ఇంకెందుకు అనుకున్నాడు. అందుకు నేనేమంటానంటే, ఏ టీచర్ అయితే పిల్లల్ని సితకతని ఎత్తాడో ఆ టీచర్ దగ్గర చదువుతుందండి. ఏ పాస్టర్ గారు అయితే వాక్యాధారంగా విశ్వాసం డొక్క సీరేస్తాడో అక్కడ భక్తోబుద్దండి.
అన్నంత మాత్రంలో పరీక్షలు రాసిన వాళ్ళందరూ పాస్ అవ్వరు, గుడికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. నేనంటే కోపం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అయ్యా నేనంటే కోపం వాళ్ళందరూ స్తోత్రం చెప్పన్నారు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమన్నాను శ్యాంబాబు గారు, పరీక్షలు రాసిన వాళ్ళందరూ పాస్ అవ్వరు షూర్, గుడికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు షూర్. నేనంటే కోపం ఉన్న వాళ్ళందరూ కూడా స్తోత్రం చెప్పండి అన్నారు. అది మీకు తెలిసింది. అందు గురించి బుర్రకాయలు కొడకే సొరకాయలాగా ఉన్నాయి, గుర్తించాలి సార్. అమ్మా, దావీదు ఇక్కడున్నంత కాలం ఇశ్రాయేలులకు దీపం. అక్కడ దావీదు నాకు అవును కొమ్ము మొలవ చేసేదను. నా అభిషక్తుని కొరకు నేను అచ్చట దీపము సిద్ధపరిచి చావకు ముందు ఇక్కడ దీపంగా చేశాడు ఇశ్రాయేలుకి. దగ్గర పట్టుకోవాలి. చచ్చిన తర్వాత అక్కడ దీపంగా చేసేసాడండి. అందు గురించే 18వ కీర్తన 28వ శరణంలో దావీదేమంటాడు చూసుకొచ్చినోడా. 18వ కీర్తన 28వ తిప్పేస్తున్నాండి. వెలిగించువాడవు నీవే. గట్టిగా చదువు. నా దీపము వెలిగించువాడవు నా దీపమును వెలిగించువాడు వెలుగుగా చేయును. ఆగండి. ఏంటి మీరు అనుకున్నారు ఈ మసోడికి నేను కనపడతలేదు అనుకున్నారు కదా. బైబిల్ ఒక మాట ఉంది, తీసేయకు. వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమని యెహోవా ఆకాశమును నరులను పరిశీలిస్తున్నారు. సార్, ఈ క్షణం వరకు నిన్ను నన్ను ప్రభు బ్రతికించాడా? రోషం కలిగి చెప్తున్నారు సార్. తెగించిన సేవకుడు కనుక సేవ అంటే సావు, దానికి తెగించినోడు రావాలి సార్. నాకు భయం లేదు. నా 3 కొడుకులు కూడా ప్రభు సేవకి ఇచ్చేసాను. వాళ్ళు లైన్లో ఉన్నారు. ఈడు పోతూ ఇంకొకటి వస్తాడంతే. నాకు సంతోషం ఏంటంటే ప్రియులరా, వినయ్ కుమార్ చచ్చిపోకముందే జూనియర్ వినయ్ కుమార్ కనీస. దేవునికి స్తోత్రం కలుగును గాక. దమ్మున్న మనగడ చేతి చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకి స్తోత్రం చెప్ప. అర్థమైందా మీకండి? దావీదేవుని రాశారండి 18వ కీర్తన 28వ శరణంలో నా దీపము చెప్పండి, ఒకటి పాట పాడండి. నా దీపమును వెలిగించువాడవు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడవు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో టైం 10 అయింది అన్నట్టుంది నాకు. ఇంకొక అరగంటైన వాక్యం చెప్పండి అన్నవాడు జై అనండి. హలో క్రీస్తు మహారాజుకే. ఓకే, చేతులెత్తండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. అందరూ చెప్పాలి మరి హల్లెలూయా. ఈ దావీదు గురించి మాట్లాడడానికి ఒక అద్భుతమైన అవకాశం ప్రభు ఇచ్చారు. 103వ కీర్తనలో దావీదు ఏమంటాడు? చింతలు చిన్నోడా. ఇప్పుడు చెప్పండి గట్టిగా. నేను చెప్పిన తర్వాత నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎక్సలెంట్. ఈ భక్తి పరుడైన ధనవంతుడు తన ప్రాణంతో ఏమన్నారు? గట్టిగా చెప్పు. నా ప్రాణమా తినుము త్రాగుము. ఇప్పుడు ఈ మధ్య చూడండి బ్రదర్, ప్రాణం ఒక్కటే కానీ కోరికలు వేరు. ఒకసారి వాడమాట, ప్రాణము ఒక్కటే కోరికలు వేరు. మా మాట చెప్పనండి, జాగ్రత్తగానండి. సర్వజీవులకు ఒక్కటే ప్రాణం. ప్రతిదానికి రిఫరెన్స్ ఇస్తాను శ్యాంబాబాయ్ గారండి. జాగ్రత్తగా మీరండి. బాబు నువ్వు కూడా నేను జాగ్రత్తగా. అయ్యా నిద్రపోతావేంటి? కళ్ళజోళ్ళు నిద్రపోయి తెలియదు కనుక్కున్నా తెలియదండి. కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారిని భయపెట్టేస్తూ ఉంటారు. ఆదివారం నిండారు ముసుకేసి గుడ్లు తేలేసి ఎట్టే ఉంటారు. మేము లేకపోతే దర్శనం చూస్తున్నాం, పళ్ళు రాలిపోతాయి. మళ్ళీ దర్శనం ఇంటికి కూడా చూడాలి. అమ్మా చేతులెత్తు చెప్పండి సార్. నేను నిజం చెప్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సకల జీవులకు ఒక్కటే ప్రాణం అండి. మీరు ఏమనుకోద్దయ్యా. ఏమండి, ధనవంతునికి ఏ ప్రాణం ఉంది? ఏమండి, దావీదు కూడా అదే ప్రాణం ఉంది.
చీమకి ఎంత ప్రాణం ఉందో మనకు కూడా అంతే ప్రాణం ఉంది. చీమ ప్రాణానికి సెక్యూరిటీ లేదు, మన ప్రాణానికి సెక్యూరిటీ. ఒక మాట చెప్పనండి, నీ పేరేమ్మా? సంధ్య. నీవు చిన్నప్పుడు తప్పటడుగులేస్తూ మొదలుకొని ఇప్పుడు వరకు కొన్ని కోట్ల చీమల్ని నీ కాలు కింద తెలియకుండా చంపేసావమ్మా. ఒప్పుకోమ్మా. మరి చీమ కుడితే ఎప్పుడన్నా చచ్చిపోయావా? అంటే మనం చంపితే చీమ చస్తుంది, చీమ కుడితే మనము చచ్చిపోం. ఒక రచయిత రాశాడు, కుడితే సావాలని. ఇప్పుడు బెటరా ఏకో వరమడిగిన చీమ. అది ఆయన కూడా తెలుసు, ఎందుకంటే ఆనాటి కాలం కూడా మేము అది నాన్నగారు తెగలు అక్కడ బాబా నిజమే అది. అది ఇంకా కొంచెం ముందుకెళ్తే నవ్వుతూ బ్రతకాలి అంటే రంగం భంగం అయిపోతుంది. ఇప్పుడు కూడా మీరు కొంతమంది పిచ్చి మొక్కలు తొందరగా మొలితేనే అమ్మో శ్యాంబాబాయి గారి మీటికి ప్రసంగరత్న గారు వచ్చి సినిమా పాట పాడినా పొళ్ళు రాలిపోతాయి. దాని అర్థం కొరకు పాడే చప్పట్లు కొట్టు మమ్మ, కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు, హల్లెలూయా. ఏమంటే వాక్యం వివరిస్తున్నా, చీమకి ఎంత ప్రాణం ఉందో మనకు కూడా అంతే ప్రాణం ఉంది. సకల జీవులకు ఒక్కటే ప్రాణం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం ముగిస్తున్నా. ఇప్పుడే కాదు, ఊరికంట నరులకు సంభవించినది. ఊరులకు అసలు వినాయపడతా, నువ్వు అట్ట పీసు అంటున్నావు. ఆ సౌండ్ కూడా రేజే కొడుగా పిల్లదే, బాగా చదువుతుంది పిల్ల. నరులకు సంభవించినది. ముసుకేసుకోమ్మా, ఆడు ముసుగులు ఎప్పుడో పోయినాయి. భక్తకోటి పౌలు అంటాడు శాంబాబాయి గారండి, వెళ్ళిపోయారా? ఆల్ రైట్. భక్తకోటి పౌలు అంటాడు, ఆరాధన స్త్రీలకు ముసుగులు ఇసుకైతే శుభ్రంగా గుండు చేయించుకున్నాను. అంతే, నన్ను అటు చూడకండి. ఒకవేళ పౌలు తన యాత్ర ముగించుకుని పరలోకానికి వెళ్ళారు, మీరేమన్నా ఎల్ల కలిగితే అయినాడు పౌలా గుండు చేయించుకోమన్నావు అంటే ఆ పౌలు అంటాడు, నోరు మూసుకో. అక్కడ వినయ్ కుమార్ గారు చెప్తే మీరు వినలేదా? ఇక్కడ కొంచెం పౌలా అప్పుడు కొట్టి ఒకసారి హల్లెలూయా చదువు. నరులకు సంభవించినది. అందరు తీశారా బైబిల్ అండి? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం తీశారా? అది మాట్లాడండి. తీశారు, అందరు చదవండి. నరులకు ఉండమయ్యా సార్, అందరు చదవండి. ఓకే, ఆ మగాళ్ళందరూ కూడా తీశారండి. నిజమేనా? నమ్మొచ్చా? చదవండి ఒకసారి. ఆగు, నువ్వు మగోడు కదా. ఆడపిల్ల చదివారు, పోతు పిల్లలు చదవండి. అమ్మాయి అయ్యా మగవాళ్ళందరూ చదవండి అన్నమాట. 3:19. మగోళ్ళందరూ ఒకే మగోడు ఉంటాడు. అయ్యా వందనాలు అయ్యా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా స్తోత్రం. అలే అది లేక ఆల్ రైట్. 3:19 చదవమ్మ చింతలే. నరులకు సంభవించినది ఏదో. మైక్ ఇక్కడ పెట్టుము, ముద్ద కలిపి మూతిలో పెట్టాలి. ముద్ద ఇక్కడ పెట్టము. నరులకు సంభవించినది ఏదో. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించెను. వాటికి కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒకటే ప్రాణము. చెప్పట్లు ప్రసంగ రత్నాలు ఊరికే బిరుదెవరిచిందమ్మా. వాక్యం పట్టుగా వాక్యాన్ని వివరించి కృప దేవుడు ప్రతి సేవకునికి ఇచ్చాడు. ఈ మసూడు కూడా ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట చెప్పండి, సకల జీవులకు రాట్ల మీకు అనాలి. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మైకులో చెప్పు, అందరు చెప్తారు. సకల జీవులకు చెప్పమ్మా, అందరూ ఒకసారి మాతో చెప్పండి. అది లెక్క. చింతలకు ఒకసారి చెప్పడం కొట్టండి. అదే చింతలు చెప్పు. సకల జీవులకు అనండి ఒకటే ప్రాణము. ప్రసంగి గ్రంథము అను. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. మళ్ళీ ఇప్పుడు చెప్పు. సకల జీవులకు ఒకటే ప్రాణము. అనండి. జీవులకు ఒకే ప్రాణము. అయ్యా కూర్చున్న అమ్మ కూడా సంగ పెద్దలు చెప్పారు బాబు, నిజంగా చెప్పండి అయ్యా. ఇప్పుడు చెప్పండి బతుకులు అందరూ కూడా, సకల జీవులకు ఒక్కటే ప్రాణము. అది ఇప్పుడు మరి అర్థం ఎవరు చెప్పారు ఈ మాట అండి? మహాజ్ఞాని అయిన సొలొమోను అను. బ్రదర్, మహాజ్ఞాని అయిన సొలొమోను. అందరూ చెప్పండి, చెప్పండి. మహాజ్ఞాని అయిన సొలొమోను. బ్రదర్, ఈయన మహాజ్ఞాని అని ఎందుకన్నా తెలుసా అండి? ఒక రీజన్ ఉంది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. చిన్నోడా చదవాలి, బైబిల్ ముగిచ్చేస్తున్నా. సమయాలు రాసిన చదువు కాదు నాన్న, ఇందాక చెప్పుకున్నా కదండి. ఆ దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. చిన్నమ్మ, సమాజపు గుడారము అవును ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం వద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించాడు.
ఎన్ని దహన బలులు? 1000 దహన బలులు అర్పించారు, ఇంటికి వచ్చారు. అంతే కదండి. ఆల్రైట్. 7వ వచనం చదవమ్మా. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోను ఇంటికి వచ్చేసాడు. యాయిగరా 1:6లో సొలొమోను ఇత్తడి బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించి ఇంటికి వచ్చాడు. 7వ వచనంలో సొలొమోను దగ్గరికి దేవుడు సొలొమోను ఇంటికి వచ్చేసాడంట. హల్లెలూయా. ఇంటికి వచ్చేసి 12వ వచనం చదువు చిన్నమ్మా. కాబట్టి చదువుము. జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను, నీ తర్వాత వచ్చి రాజులకైనను కూడా నీకు ఇచ్చే జ్ఞానం నేను ఇవ్వను. కొట్టి చప్పట్లు ఇప్పుడు. హల్లెలూయా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేంటి మానవా. చప్పట్లు. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేంటి మానవా. ధనము కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా, అల్పకాల పాపభోగములను కోరుతావా, అల్పకాల పాపభోగములను కోరుతావా. దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేంటి మానవా. దేవుడు కనిపించి నీకేమి కావాలి అంటే, ప్రభా విశేషమైన జ్ఞానము నీవు నాకు అనుగ్రహించమంటే దేవుడు అన్నాడు, నీకంటే ముందు రాజుల్లో నీలాంటి జ్ఞానవంతుడు ఉండడు, నీ తరువాత కూడా ఎవడు ఉండడు. విశేషమైన జ్ఞానాన్ని నేను నీకు ఇచ్చా. హల్లెలూయానలే. రాజులు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనములో రాసుకో. బైబిల్ చూసుకో, ముగిస్తున్నా ఇప్పుడే కాదు. 4:29 రాజులు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయం 29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసిన తర్వాత కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థ జ్ఞానుల కంటే, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ మహాజ్ఞానము చేత మీరు ఏమనుకోద్దు కొడుక, ప్రపంచములో ఎవ్వరు కట్టని సువర్ణ దేవాలయాన్ని కట్టేశాడండి. ఎవరెవరు చెప్పండి? సొలొమోను. ఆ సొలొమోను స్థితిని తెలియక పొరపడినప్పుడు దేవుడు అతను శిక్షించవలసిన రీతిలో శిక్షించాడు. ఎందుకో తెలుసండి, బైబిల్ ఒక మాట ఉంది, మీరు జాగ్రత్తగా వినాలని. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలగడని ఈ మాటలు వ్రాశారు. చెప్పడుకుంటూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ విశేషమైన జ్ఞానం ఇవ్వగా ప్రపంచంలో ఎవరు కట్టలేనంత సువర్ణ దేవాలయాన్ని ఎవరు కట్టారు చెప్పండి? సొలొమోను. గట్టిగా చెప్పండి, ముగిస్తా. సొలొమోను. ఏమండి ఒక మాట చెప్పండి. సొలొమోను కలిగిన ఆ విశేషమైన బంగారము షాబాదేశపు రాణి ద్వారా వచ్చిందని చూడండి ఒకసారి. రాజులు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ముగిస్తా, టైం అయిపోయింది, నాకు ఇచ్చిన టైం. షేబాదేశపు రాణి, కొంచెం గట్టిగా చదవరా. షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గుడారము గల ఏంటమ్మయ్యా గుడార్థము గల చదువు అమ్మ బంగారు మాటల చేత కాపాడుతా కూడా నాకు సమయం సాలేదు కొడుక. అతనిని శోధించడానికి షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత సొలొమోనును శోధించుటకు షేబాదేశపు రాణి వచ్చెను. ఓసారి నన్ను చూడండి సార్. ఇప్పుడు నేను చెప్పవలసిన విషయం అంతా కూడా 1981వ సంవత్సరంలో, విను బ్రదర్, 1981వ సంవత్సరంలో పిఎల్ పరంజ్యోతి నాయన గారు, బిషప్ తండ్రి గారు అంతర్వేదిపాలెం ఐపీసీ మహాసభల్లోనికి స్పీకర్గా
ఏబి మాసిలమణి గారిని పిలిచారండి. ఎవరిని? ఏబి మాసిలమణి గారు. ఆ మాసిలమణి గారు అద్భుతమైన క్రైస్తవ లోకానికి ఏం పాట రాశాడండి. ఏం పాట తెలుసండి? నడిపించు నానావా ఈడు చూడు నడవలేము ఓ దేవా. కూర్చున్నారు, ఊరుకుండదో పలుకుండదో ఇసంటి వాళ్ళు కుర్చీల్లో కాదు, ఇక్కడ మోకాళ్ళు ఏం చేయాలి. చేతులెత్త గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులెత్త గట్టిగా స్తోత్రం చెప్పండి. అద్భుతమైన ప్రసంగికుడు అండి. ఎవరు చెప్పండి? అప్పటికే కాషాయవస్త్రాలు చేశారండి. ఏబి మాసిలమణి గారు, సికమ్మణి గారు, మాసిలమణి గారండి. 21లో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సభలో నేను ఉన్నాను సార్. 80వ సంవత్సరంలో నేను రక్షణ పొందాను. 81వ సంవత్సరంలో ప్రభు సేవకు వచ్చాను. 82వ సంవత్సరంలో నా పెద్ద కొడుకు పుట్టాడు ఆనంద్. నేను రక్షణ పొందిన తర్వాత పిల్లలు లేని సమయంలోనే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు ఐపీసీ కానీ తర్వాత పెంతుకోస్తోళ్ళు ఎవరైనా సరే మీటింగ్లు జరిగించిన తర్వాత పరిశుద్ధాత్మ కూటం జరిగించుకుందాం రండి అనేవాడు. శాలల్లోనండి. కిందేమో ఒరిగడ్డి, పైనేమో తాటెగల పందిరి, డ్రమ్ము, మురాకాయలు ఉండేది. ఈ భజన బ్యాచ్ ఉండేవాడు కదా అప్పుడు. చేతులెత్తడి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక ఆరాధన అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కూటం జరిగించుకున్నారు అంటే అక్కడ మోకాలు వంచి ఏమండి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే రేత్రైపోయింది. ఇక ప్రార్థన టైం. ఇటు మోకరించిన వాడు ఇటు తిరిగిపోవడం తెలియదండి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించగా ప్రభు దర్శనించారు. నా కుమారుడా నీకు కొడుకులు ఇస్తున్నానంటే, ప్రభా నీవెంతమంది కొడుకులు ఇస్తే అంతమంది నీ సేవకు సమర్పణ చేస్తానని చెప్పి 3 కొడుకులు ఇచ్చారు. 3 ఇచ్చేసే దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది పాస్టర్ గారులే ఏమనుకోద్దండి. కొంతమంది పాస్టర్ గారు ఒకనేమో యాక్టర్ని, ఒకనేమో డాక్టర్ని, ఒకనేమో యాక్టర్ని ఇచ్చేసి పాస్టర్ గారి పిల్లల్ని, విశ్వాసిన పిల్లల్ని పేడ లాగేస్తారు. అబ్రాహమును అడిగను ప్రభు అప్పుడు ఇస్సాకుని అర్పణ గిమ్మనెను నీ బిడ్డను సేవ. అయ్యా ముందు నీ బిడ్డనివయ్యా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా ఒక్క చేయగోడు లిగుతారు దేవుని మహాకృపను బట్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సై గట్టిగా సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి. సై గట్టిగా. ప్రపంచంలో పిల్లలు ఏమనుకోద్దండి. ప్రభుత్వ ఉద్యోగం ఏమండి లంచం పెడితే దొరుకుతుంది. యాజక ఉద్యోగం దండం పెట్టిన దొరకదు. సమయాలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 36 వచనం. అసలు ముగించొద్దు అన్నాడు ప్రభు. ఉంటూ ఉన్నాడు పోతే పోండి. సమయాలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 36 వచనం. గుండెలో దాచేసాడు కొడుక మరి కోట్లు వచనాలు. బాగా గట్టిగా చదువు. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకునవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో అది లెక్క. అయ్యారు వింటున్నావా? ప్రభుత్వ ఉద్యోగం లంచం పెడితే దొరుకుద్ది. లంచం మాణిక్యం కంటే ముచ్చుముఖం దొరుకుద్ది అంట. యాజక ఉద్యోగం దండం పెట్టినా దొరకదా? హల్లెలూయా. నా తల్లంపంత నీవే యేసయ్యా, నే కోరేదంత నీ తోడే కదయ్యా. నా తల్లంపంత ఎప్పుడు అదేనా బాబయ్య? ఇప్పుడు కాదరివేనా? నువ్వు సత్తావా నన్ను సామంటావా? నువ్వు సత్తావా నన్ను సామంటావా? క్షణానికి తిప్పేయాలి కొడుకు యాళ్ళ మీద. హల్లెలూయా. అంటుంది అది. నా తల్లం పంత నీవే యేసయ్యా. అది అది చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోరు. అదే కాకుండా ఎదతాలు లేకపోతే ఎదుతాలు పెట్టుకోవాలంట. లోపడ్డాడు బాబు. 1 సంవత్సరం నాతో తిరుగు. చేతులెత్తి హల్లెలూయాను గడికి చెప్పండి శ్యాంబాబు గారు. హల్లెలూయా. నా తల్లం పంత నీవే యేసయ్యా, చప్పట్లు కొట్టినండి బాబా. అయ్యా ఇందాక పాటికి దొరికితే ఎంత బాగుండు.
చేతులెత్తు. అంటే వాళ్ళ అమ్మను గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళా చెప్పండి హల్లెలూయా. ఇంకోసారి చెప్ప హల్లెలూయా. అది లెక్క. దేవుడు విశేషమైన జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు అనుగ్రహిస్తే సువర్ణ దేవాలయాన్ని కట్టారు. 81 సంవత్సరంలో అయ్యగారు ప్రసంగం నేను విన్నానండి. ఎవరు? ఏబి మాసిరామణి గారు. ఆ మాసిరామణి గారు ఏం చెప్పారు తెలుసండి? శాబాదేశపు రాణి వచ్చేటప్పుడు అంట 2 గులాబీ పువ్వులు తెచ్చిందంట. చింతలే, ఒకటి చెట్టును కోసిన గులాబీ పువ్వు, రెండోది చేత్తో చేసిన గులాబీ పువ్వు. ఈ రథాలతో రౌతులతో ఏమండి వెనకాల వెండి బంగారాల వజ్ర వైడూర్య మాణిక్యాలన్నీ కూడా శాబాదేశపు రాణి ఒంటుల మీద ఎత్తుకొచ్చిందంట. ఈ 2 పువ్వులు తీసుకొచ్చి ఈ టేబుల్ మీద పెట్టి, సొలొమోన్, నిన్ను శోధించడానికి వచ్చాను నేను, ఒక టెస్ట్ నువ్వు గెలువు. వెనకాల రథాల మీద ఉంది బంగారం, మందిరం కట్టుకుంది కానీ. చేతులెత్తండి, గట్టిగా స్తోత్రం చెప్పండి అన్నారు. ప్రజలు మీలాగా కూర్చున్నారంట. అప్పుడు ఈ శాబాదేశపు రాణి వచ్చి 2 పుష్పాలు, ఒకటి చెట్టును కోసిన గులాబీ పువ్వు, రెండోది చేత్తో చేసిన గులాబీ పువ్వు. సొలొమోన్, ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు. చెట్టును కోసిన గులాబీ పువ్వు ఇది, చేత్తో చేసిన గులాబీ పువ్వు ఇది, సేమ్ టు సేమ్. చేతులెత్తండి ఒకసారి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు సొలొమోన్ అన్నాడు, ఆల్ రైట్, చెట్టును కోసింది ఏదో చెప్పేస్తాను, చేత్తో చేసింది ఏదో చెప్పేస్తాను, దాన్ని ముట్టుకోను పట్టుకోను అని చెప్పారంట. అందరూ చూస్తున్నారంట మీలాగానే. అప్పుడు సొలొమోను మహారాజు అన్నాడంట, ఒరే మంత్రి, తోటలోనికి వెళ్ళి రాణి ఈగను పట్టురా అన్నాడంట. ఏ ఈగ చెప్పండి? రా రా అంటారేంటండి. ఓ టీచర్ గారిని అంటే పిల్లలోని పేరు అడిగాడు. ఓ పాస్టర్ గారు చెప్పారు, ఏంట్రా నీ పేరంటే వాడు శ్రీ 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 నువ్వు అన్నాడంట. మాస్టర్కి ఒళ్ళు మండురే, శ్రీను అని 2 అక్షరాలు చెప్పడానికి అన్ని స్త్రీలు మొట్టమొదట అంత అవసరం అంటారు. వేధవ అంటే మాటారు నా నా నెత్తన్నారంటే స్తోత్రం అని పోదాం. హల్లెలూయా. అమ్మ, ఆ చిన్నపిల్లలు మనం అట్ట గద్దిచ్చినప్పుడు శ్యాంబాబు గారు ఒక్క పిల్ల తిరుగుతున్నాం చూడకంట్లో తిరగదు. వీడితో ఎందుకు వచ్చింది బాబు ఈ కొట్టేదట్టు భయం వేసి కొంత కూర్చున్నారండి. నా మనమరాళ్ళని బట్టి ఒకసారి స్తోత్రాలు చెప్పండి గట్టిగానండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సొలొమోన్ చెట్టును కోసింది, చేతితో చేసింది చెప్పంటే అప్పుడు రాణి ఈగను తీసుకొచ్చి సొలొమోనుకి ఇస్తే, ఆ సొలొమోను చెట్టును కోసిన పువ్వుకు వాసన చూయించి, చేత్తో చేసిన పువ్వుకు వాసన చూయించి అది పైకి ఎగరేశారంట. అది రివ్వున తిరిగి వచ్చి చెట్టును కోసిన పువ్వు మీద వాలిందంట. ఎందుకని? చెట్టును కోసిన పువ్వుకి మకరందం ఉంటుంది, చేత్తో చేసిన పువ్వుకు మకరందం ఉంటుంది. పిల్లలు చూస్తున్నా. అది అప్పుడు చెప్పాడు, శాబాదేశపు రాణి ఈగ దేని మీద అయితే వాలిందో అదే చెట్టును కోసిన పువ్వు. చెప్పట్లు. ఈ మాట 1981 సంవత్సరంలో ఏబి మాసిరామణి గారు చెప్పారు. తప్పైతే ఆయనదే తప్పు, ఆయన నాతో చెప్పాడు, నేను మీతో చెబుతున్నా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏబి మాసిరామణి గారు మహాజ్ఞానండి. ఓ మాట చెప్పమంటారని యూట్యూబ్లో కూడా ఉందన్నమాట. హైదరాబాద్లో అయ్యగారు పెళ్లి ప్రసంగం చేస్తున్నారంటండి. ఎవరో ఏబి మాసిరామణి గారు పేరు చెప్పు ఒకసారి. ఏబి మాసిరామణి గారు, మాసిరామణి 3 ఉన్నారు. అది ఏబి మాసిరామణి గారు, అది ఏ శిఖామణి గారు. హల్లెలూయా స్తోత్రం. చేతులెత్తను హల్లెలూయా. అది నాన్న హైదరాబాద్లో పెళ్లి ప్రసంగం చేస్తున్నారంట. దేవుడు నీళ్లను ద్రాక్షరసం కింద మార్చాడంటే ఒక తిక్కలో చెప్పకుండా స్టేజ్ ఎక్కేసి ఆగా అన్నాడంట మాసిరామణి గారిని. ఏమిరా అన్నాడంట. నీళ్ళు ద్రాక్షరసం ఎట్టవుతుంది చెప్పరా అన్నాడంట. కూర్చోరా చెప్తా అన్నాడంట. మీది ఏ ఊరు? హైదరాబాద్. ద్రాక్ష చెట్లు ఉంటాయి మీ ఊర్లో అంటే అసలు పుట్టుకేమో కాదన్నాడంట. ఓకే, ద్రాక్ష మొక్క పెట్టి దాని మొదట్లో నీళ్ళు వేస్తావా ద్రాక్ష రసం వేస్తావరా అన్నాడంట. అబ్బే నీళ్ళు వేస్తాను అన్నాడంట. అయ్యగారు ఎవరైతే ఇక్కడ నువ్వు వేసేది నీళ్ళు, అది ఇచ్చే ద్రాక్ష రసం, ఇంకేమైనా చెప్పనా అన్నాడంట. వద్దు చప్పట్లు. ఆయనతో పెట్టుకుంటూ ఒక్క ఉండొద్దండి, ఆయనతో పెట్టుకుంటూ ఒక్కడ వద్దు సార్. చేతులెత్తను హల్లెలూయా. అలాంటి మనగారు చెప్పాడు సార్ ఏబి మాసిరామణి గారు. అంతే, రథాలతో రౌతులతో తెచ్చిన బంగారం అంతా కూడా సొలొమోనుకి ఇచ్చి, సొలొమోను మహాజ్ఞాని జై అని వెళ్ళిపోతుందంట. ఏ రామురాజు ఎదురొచ్చాడంట. చప్పట్లు కొట్టాడు హల్లెలూయా. 9వ అధ్యాయం 10వ వచనం సార్. రాజులు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువు తల్లి. సొలొమోను అవును యెహోవా మందిరమును అవును రాజనగరును అవును ఈ రెండిటివి 20 సంవత్సరములలోగా కట్టించను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము చూడు అది ఈ శాబాదేశపు రాణి మహాజ్ఞాని సొలొమోను జై అనుకుంటూ వెళ్ళిపోతుండే. హీరాము రాజు ఎదురొచ్చాడంట. ఎదురొచ్చి అమ్మా వాడిపోయావు గెలిచేవా అన్నాడంట. వాడిపోయినా నేను ఒక టెస్ట్ పెడతాను, వాడిపోతాను, నీ బాబు కూడా వాడిపోతే వెళ్ళి మామూలుడు కదరాడు అంటే ఈయనంటండి అచ్చమైన ఆడోళ్ళని 5గురిని తీసుకున్నాడంట. అచ్చమైన మగోళ్ళని 5గురిని. మీకు మాట చెప్పనండి, చెప్పండి చెప్తుంటాడు మానేస్తానండి.
16 సంవత్సరాలు కలిగిన ఏమండి సాఫ్ట్ఫుల్ కలిగిన మగాడు గనక ఆడేసి అయితే ఆడదెందుకు పనిలేదు. హలో ఏంటంటే అశోత ఆ నడుము కానీ ఆ చేతులు కానీ ఎట్లా ఉండదు ఉబ్బరలాగా. అది మగాడికి నడుము చాలా సన్నగా ఉంటుంది. అలాంటి వాడికి ఆడేసి అయితే ఆడది ఎందుకు పనికిరాదు. మీకేం తెలుసు? చేతులు ఎత్తాను, గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి సాఫ్ట్ఫుల్ కలిగిన మగాళ్ళని 5గురు తీసుకుని ఈ 5గురు మగవాళ్ళు కూడా ఆడేసి వేసాడంట. అచ్చమైన ఆడవాళ్ళు 5గురు, అచ్చమైన మగవాళ్ళు 5గురు, అచ్చమైన మగవాళ్ళు కూడా ఆడేసి వేసి తీసుకొచ్చాడంట సొలొమోన్ దగ్గరికి. అందరు వాళ్ళు జాలు ఇట్లా హేలాడుతున్నాయంట. సొలొమోన్ ఈ 5గురిలో ఈ 10 మందిలో 5గురు ఆడవాళ్ళు ఉన్నారయ్యా, 5గురు మగవాళ్ళు ఉన్నారు. పట్టుకోకుండా ముట్టుకోకుండా ఆడవాళ్ళు ఎవరు చెప్పాలి, మగవాళ్ళు ఎవరు చెప్పాలి. ఇదిగో తెప్పల మీద ఫర్నిచర్ అంతా కూడా నీ మందిరాన్ని కట్టుకోవడానికి సముద్రపు తెప్పల మీద పంపిస్తాను అంటే ఎవరు? హీరామ్ రాజు. చేతులెత్తు. అదే హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పమే. అప్పుడు సొలొమోన్ ఆల్రైట్ వీళ్ళు ముట్టుకోను పట్టుకోను ఆడవాళ్ళు ఎవరు చెప్పేత, మగవాళ్ళు ఎవరా చెప్పేత. ఎందుకని? విశేషమైన జ్ఞానం ఎవరికి ఇచ్చారండి? సొలొమోన్. చింతలు విని ముగిస్తున్నానండి. అప్పుడు అన్నాడంట, రాయ్ మంత్రి తొట్టి ఇక్కడ పెట్టి దాన్ని నీళ్ళేసి జగ్గు మొగ్గు దాని మీద పడేయరు అన్నాడంట. వాళ్ళందరూ ఈ హీరామరాజు నువ్వు ఎత్తనంట. నేను అడిగింది ఏంటి అని. మరి అదే కృప అంటే. తొట్లో నీళ్ళు ఏంటి, జగ్గు అండి, ముగ్గు అండి. ఆగా తొట్టి నిండా నీళ్ళు వేసారంట, ఆ జగ్గు దాని మీద వేసారంట. మీ 10 మంది కాలు కడుక్కుని 2 సార్లు అన్నాడు అంతే. టెస్ట్ ఏం లేదండి. ఆడోడైన వారు ఒంగుని ఎడం చేత్తో కడుక్కుని కుడి చేత్తో నీళ్ళు వేసుకుంటున్నారంట. మగోడైన వాడు కాలు మీద కాలు వేస్తూ ఊతున్నాడంట. అప్పుడు చెప్పాడు, వేరా ఆ సింగర్ గారు ఏమో నవ్వు వేస్తుందండి. కొంతమంది నవ్వు రాదు, ముసుముసులు నవ్వులు అవుతాడు, దొంగ నవ్వుది, అసలు అష్టమైన నవ్వుది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏరా ఒంగుని కడుక్కున్నవాడేమో ఆడోళ్ళరా కాలు మీద తోలుతారు, వెనకాల జడేలాడుతుంది. మళ్ళీ వీళ్ళు మగోళ్ళు. చెప్పలు కొట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి సార్. మీకు ఒక మాట చెప్పనా నాన్నగారండి, ఆ మందిరానికి వేసిన మేకులు కూడా మేలు బంగారం ఏంటండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయం 9 వచనం. ఇక ముగిస్తా శ్యామ్ గారు, మళ్ళీ నన్ను పిలవరు కాబట్టి. హలో, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయం 9 వచనం. చింతలే అంతసేపు తెలవు. మేకులు ఎత్తు 50 తులముల బంగారు. చూడమ్మా, హల్లెలూయా, చేతులెత్తన హల్లెలూయా. కదయ్య గారు మందిరానికి వేసిన మేకులు కూడా మేలు బంగారం మేకులు వేసాడంటండి. మీకెవరికైనా కొంచెం బంగారం అంటే ఈ శివుడు తిప్ప ఈ బాధలు చూడలే. చిన్న చిన్న అలా ఆయన కొనిచ్చి అలా ఆయన వాళ్ళ హస్బెండ్ మీ లబ్బర్ బ్యాండ్ అమ్మాయి కొనిస్తే ఇక దాన్ని బయటికి లాగి తీసి ఇదిగో మా చేతులెత్తన గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను బంగారం ఎందుకు పెట్టుకొని తెలుసండి, ఒక మాట చెప్పిన విమర్శ కాదన్నా, మీరు పెట్టుకోండి, మిమ్మల్ని వద్దంటలేదండి. ఏమండి ఇక్కడ ఒక రంధ్రం అన్ని రంధ్రాలు పెట్టి దేవుడు పంపించాడు. ఇక్కడ కూడా పెట్టవలసి ఆయన పెట్టాడు. అయ్యే మరి చేతులతో చేతులెత్తుకోండి ఏంటంటే నేను నిజం చెప్తాను అబద్ధం పడతారా? ఇక్కడ రంధ్రం పెట్టినోడు ఇక్కడ కూడా పెట్టేవాడు కావాల్సి వస్తే అంతే, అసలు అవసరం లేదు, మీరు పెట్టుకుంటున్నారు. ఓ బైబిల్ స్కాలర్ అన్నారండి, కొండం చేశాడంట, ఆ కొండను అక్కడ పెట్టాడంట. కొండం చేసేవాడు జలిముకుడు పెట్టాడంట, జలిముకుడు కూడా అక్కడ పెట్టాడంట. జలిముకుడికి ఏమో రంధ్రాలు పెట్టాడంట, కొండకేమో ఒక రంధ్రం కూడా పెట్టలేదంట. ఇప్పుడు జలిముకుడు సిస్టర్ ఎగిరిపడుతుందంట. ఏమని భలే నువ్వు వేరు. చేతులెత్తన హల్లెలూయా. నన్ను చేసినోడు ఎంత పక్షిపాతి, ఇంతలా కొండకు ఒక్క రంధ్రం అన్నట్లా చిన్నదానికి వాళ్ళంతా రంధ్రం పెట్టాడు కానీ ఎగిరి పడుతుందంట. ఆ చేసినోడు వచ్చానంట, సిస్టర్ ఆగు, నీకు రంధ్రాలు పెట్టకపోతే నిన్ను కొనడే, కొండ కనుక బొక్క పెడితే దాన్ని కొనడా, చప్పట కొడితే ఓపి ఎప్పుడో చేసింది మీకు. చేతులెత్తన హల్లెలూయా. బంగారం మనకొద్దు, యేసయ్యా బంగారు, యేసయ్యా యేసయ్యా బంగారు, యేసయ్యా. మార్పు చూపించేసా చూడండి. హల్లెలూయా. శ్యామ్ గారు ముగిస్తున్నాను సార్. సిగ్గిన ఇంకెవరా దేవుడు. హల్లెలూయా. చేతులెత్తన హల్లెలూయా. మనం బంగారమే. యేసయ్య గారికి ఎవరు బంగారం ఇచ్చాడండి, చిచి నాకు వద్దన్నాడంట. మీ ముక్కులకి మూతులు కట్టుకున్న బంగారాన్ని నా ప్రభు యేసుక్రీస్తు రాజులు కాళ్ళతో తొక్కేస్తానన్నాడంట. ఎప్పుడంటే బంగారపు వీధులలో తిరుగుచుండా హాయి హాయి మనకెంతో హాయి. చప్పట్లు చేతులెత్తండి సార్, గట్టిగా స్తోత్రం. అందుకొంచెం భక్తుడు రాశాడు, ఈ ఎక్కువ తగ్గించు. యేసయ్యా బంగారు, యేసయ్యా యేసయ్యా బంగారు, యేసయ్యా. చెప్పడం యేసయ్యా బంగారు,
యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మమ్ము నడిపించు దైవము నీవయ్యా యేసయ్యా అను యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ముగించే ముందు ఒక మాట మాట్లాడతాను. సకల జీవులకు ఒక్కటే ప్రాణం. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా నన్ను చింతల్లి వినండి. వింటారా? దావీదు తన ప్రాణంతో దేవుని ఘనపరిచాడు. అంతే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని. ఒక మాట చెప్పనండి, సకల జీవులకు ఒక్కటే ప్రాణం, కానీ సకల జీవుల ప్రాణాలు నేను ఆరాధిస్తున్న ఒక్క దేవుని వశములోనే ఉన్నాయండి. ఏంటి ఊపిరి రావట్లేదంటే? గ్రామ సర్పంచ్ గారికి, కమిటీ మెంబర్లకి, వాడకట ప్రచారికానికి, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న దేవుని ప్రజ, నా దేవుని చేతిలోనే సకల జీవుల ప్రాణాలు ఉన్నాయి. దానియేలు గ్రంథము బైబిల్లో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం 10వ లైన్ ముగిస్తున్నా, ఇప్పుడే కాదు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం 10వ లైన్ 1 2 3 4 5 6 7 8 9 10 నీ ప్రాణమును అను. నీ ప్రాణమును. అంత గట్టిగా చదివే. నీ ప్రాణమును. నీ ప్రాణమును అంత కాదు, నీ ప్రాణమును. నీ ప్రాణమును. అవును. నీ సకల మార్గములను. వినపడితే కొట్టు, మైకాన్ని పెట్టు బాబు, నీకు దండేసి దండ పెడతారయ్యా. మా పెద్దమ్మాయి నీ ప్రాణమును. శరీరం కూడా కొంచెం పీస్ పెట్టలేకుండా కుదరదు. ఇప్పుడు నాకు అర్థమైందండి. చింతలే నీ ప్రాణం. అది లెక్క. అమ్మ టీచర్ గారు చదువుము. నీ ప్రాణమును. గట్టిగా. నీ ప్రాణమును. నీ ప్రాణమును. నీ సకల మార్గములను. సకల మార్గములు. ఏ దేవుని వశమున ఉన్నవో. ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కబడ్దార్ కొట్టి చప్పట్లు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సకల జీవులు ఒక్కటే ప్రాణం, కానీ సకల జీవుల ప్రాణాలు ఒక్క దేవుని వశములోనే ఉన్నాయి. అందరు నాతో చెప్పండి, నీ ప్రాణమును. బెల్షెజర్ మహారాజుతో దేవుడు చెబుతున్నాడండి. అందరు గట్టిగా చెప్పండి, నీ ప్రాణమును. నీ ప్రాణమును. నీ సకల మార్గములను. నీ సకల మార్గములను. ఏ దేవుని వశములో ఉన్నవో. ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదా. ఆయనను నీవు గణపరచలేదు. తమ్ముడు, ఈ మసోడు చూడండి. రాజుల ప్రాణము దేవుని చేతిలో ఉంది, మంత్రుల ప్రాణము దేవుని చేతిలో ఉంది. నీ నా మన ప్రాణాలు కూడా ఆ దేవుని వశములోనే ఉన్నాయి. అవునా? మీ కొడుకులతో కొడుకుంది. అవునా? ఏదో ఒకటి చెప్పండి. మాలోకమా చెప్పు, భూలోకంలో ఉన్నవి ఎందుకు? చేతులతో గట్టిగా స్తోత్రం చెప్పండి అండి సార్. అది అయినా నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన నీవు ఘనపరచలా. అంతే సార్. మన గ్రామస్తులు ఎవరైనా, అయ్యా ప్రసంగరత్న గారు, మా తాతయ్య గారు తాగి యేసుప్రభు నమ్ముకొని బుట్టుకుని చచ్చిపోయాడు, ఆయన ప్రాణం కూడా ఉంటుందంటే వాళ్ళ తాత ముత్తాతల ప్రాణం కూడా నా దేవుని వశములో ఉన్న లేఖనంలో ఉంది. కాబట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆల్రైట్. దేవుని గణపరచకపోతే ఆ ప్రాణం ఏమైందో 5వ అధ్యాయం 30 వచ్చాను. ముగిస్తున్నా. 5:30 మీరు ఇంక్లూడింగ్ మీరు అర్థం చేసుకోవాలి తల్లి. ఒక్కళ్ళకు ఉలుకుంటే పలుకుంటే ఒట్టు. ఆ రాత్రి అంది. ఏ రాత్రి? ఆ రాత్రి అంటే రాత్రి. తన ప్రాణముతో దేవుని ఘనపరిచిన రాత్రి అమ్మయ్య. అయ్యా శ్యాంబాబు మళ్ళీ పిలుస్తారు ఇంకోసారి. నేను పెడతలేదు, అదే నువ్వు గ్రహించాలి. నేను భయపెడతాను, వీళ్ళే భయపడుతున్నారు. అది లెక్క. హలో, అంటే చదువుతో కుదరదు. ఆ రాత్రి అంటే ఏ రాత్రి అండి? శ్యాంబాబు గారు చెప్తారు. తన ప్రాణముతో దేవుని గణపరచని రాత్రి. ఆ రాత్రి ఏ రాత్రి? తన ప్రాణంతో దేవుని గణపరిచిన రాత్రి. కల్దీయుల రాజగు బెల్షాజరు కాదు, బెల్షాజరు అవును హతుడాయను ఒకటి తనేశాడు. ఏ రాత్రి చింతాలి? ఆ రాత్రి. ఆ రాత్రి అంటే తన ప్రాణముతో దేవుని గణపరచిన రాత్రి. ఆ రాత్రి అతను అయిపోయాడు. మరి లూకాసు వార్తలో నా ప్రాణమో తినుము, ఆడి ప్రాణం ఏమైంది? లూకాసు వార్త 12వ అధ్యాయం 20 వచనం. చింతలి బైబిల్ ఇది
చదువు. ఆ రాత్రి అతను ప్రాణం అడిగాడు. అయితే దేవుడు అవును వెర్రివాడా, అవును ఈ రాత్రి అవును నీ ప్రాణం అడుగుచున్నాను. ఆ రాత్రి అను, ఆ రాత్రి గట్టిగా ఆ రాత్రి ఈ రాత్రి చప్పట్లు. చేతులెత్తాలి బ్రదర్ సంఘ పెద్దలు గారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాత్రి అతను ప్రాణం అడిగాడు, ఈ రాత్రి ఇతర ప్రాణం అడిగాడు. ఏదో ఒక రాత్రి నీ ప్రాణం కూడా మాట్లాడు అడుగుతాడు. బైబిల్ ఏముంది? ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి కొంత లాభం సంపాదించుకుందామని చెప్పుకున్నదానా రేపేమి సంభవించును మీకు తెలియదు. నీ జీవము యాపాటిది, అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే. నేను అంటున్నాను, ఆ రాత్రి అతను ప్రాణం అడిగిన దేవుడు, ఈ రాత్రి ఇతర ప్రాణం అడిగిన దేవుడు. ఏదో ఒక రాత్రి మన ప్రాణం కూడా అడుగుతాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్న దావీదు తన ప్రాణంతో ఏమంటాడు చెప్పండి? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఎక్కువైపోతలా. అది ఇది ఇది ఒక మాట చెప్పండి. ఒంట్లో షుగర్ ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం వేయాలి అనండి. అసలు ఏ రావట్లేదండి. మాట్లాడతా ఇప్పుడు టీ పెట్టుకోండి. ఒంట్లో షుగర్ ఉంది కనుక ఇంట్లోది కొంచెం చేతులతో నా ప్రాణమా, నా అంతరంగమా, చప్పడ కొడుతూ పైకి లేకండి. ఒకసారి చప్పడ కొడుతూ పైకి లేకండి లేక. అది ఈ పిల్లగా 13 సంవత్సరాలు దేవుడు అంటే జ్ఞాపకం లేకుంది పిల్ల. చిచి మీకు లేకండి సార్. చేతులు పైకి ఎత్తండి ఒకసారి. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు అర్థం చేసుకోండి. అతను ప్రాణం అడిగిన దేవుడు, ఈ రాత్రి ఇతను ప్రాణం అడిగిన దేవుడు. ఏదో ఒక రాత్రి ఖచ్చితంగా మన ప్రాణాన్ని అడుగుతాడు కనుక నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దీనిని ఒక మాట చెప్తాను. చింతలి చిన్నోడా, తన ప్రాణానికి దేవుడు సెక్యూరిటీని ఇచ్చారండి. 23 కీర్తన 3:7 చదవద్దు. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చాడు అంటారు. ఆ ప్రాణానికి ఎంత సెక్యూరిటీ ఇచ్చాడు. ఒక్క వచనాన్ని చూపించి తాళం చేయి మీకు చెల్లిపోతాను సార్. ఏమనుకోవద్దండి. సమయాలు రాసిన మొదటి గ్రంథము, అందరు తిండి బైబిల్ మైకి పట్టుకోండి. సమయాలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు చదవాలి సార్. ఎక్కడికండి వెళ్ళిపోతున్నారు? ఒకని వెంట ఒకరు అందరూ వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలను. చెప్పడం నా ధర్మం, వినపోతే మీ కర్మ. నిన్ను హింసించుటకైనను, ఆ లెక్క సాలతో గట్టిగా చదవాలి. నిన్ను హింసించుటకైనను, నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యందునున్న జీవపు మూటలో కనబడును తిక్కల పిల్ల కట్టబడును. హలో జీవపు మూటలో కట్టబడును. చేతులెత్తండి, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. కుదరదు ముగిస్తున్నా. ముగింపు కాస్త బిగింపు ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒక మాట వింటారండి, నిజంగా చెప్పండి. వింటారండి. ఆల్రెడీ దావీదు ప్రాణానికి సెక్యూరిటీ ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు. ఎందుకు ఇచ్చాడు? నోరిప్పి చెప్పండి. 103 కీర్తన దావీదు ఏమంటాడు చెప్పండి? నా ప్రాణమా యెహోవాను సన్నతించంటాడు. అంటే తన ప్రాణానికి సెక్యూరిటీ ఎవరివ్వాలి? అయ్యగారు ఆవిడ సూతన్నా న్యాయం సూతలు నన్ను బాగా పొగుడుకుని నన్ను పంపించేవు కానీ ఇక్కడికి న్యాయం సూతలు ఏమి సంఘ పెద్దలు ఉన్నారు కండి. హల్లెలూయా. ఈ సంఘ పెద్దలు ఒకసారి ఒక మాట. దావీదు ప్రాణానికి ఏం పెట్టాడు చెప్పండి? సెక్యూరిటీ. దావీదు ప్రాణానికి ఏమండి మరణానికి అడుగు మాత్రమే ఎడమం సిద్ధల్లి. చెప్పడానికి సత్తా ఉంది కానీ సమయం చాలు. తెలుసండి, సమయాలు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చదవద్దు. మనకి అది లెక్క ఏమనగా దావీదు అంటాడు కదా, యోనాతానుని గురించి చింత కలుగుకుండుటకై ఈ మాట నీకు తెలుపుననుకుంటుని నిజముగా నాకును మరణానికి అడుగు మాత్రమే ఎడమంది. బ్రదర్ మీరు నమ్మండి. దావీదు అంటున్నాడు, నాకు నువ్వు మరణానికి అడుగు మాత్రమే ఎడమందయ్యా. ఎందుకని? సౌలు శత్రువే కదండి, గొలియాతు శత్రువే,
తన కొడుకు అబ్షాలోము శత్రువే, ఇలా మంత్రి అహితోపేలు శత్రువే. ఒక తిక్కలోడు ఉన్నాడు షిమి, ఆడు కళ్ళలో దుమ్మేసి అతన్నాడు. అంతకంటే శత్రువు ఎవరంటాడు? భార్య మేకల తిక్కలది. స్తోత్రం అని హల్లెలూయా. ఎంతమంది ప్రాణహాని చేయడానికి పొంచి ఉన్నప్పుడు దావీదుతో దేవుడు అన్నాడు, ఇదిగో అబీగయలకు నేను ప్రవచనం ఇచ్చాను, నీ ప్రాణం ఏమాత్రం కూడా ఇప్పుడు పోదు అంటూ ఆ ప్రవచనం చెప్పారు. గట్టిగా చెప్పమ్మా మాట. నిన్ను హింసించుటకైనను. ఎవరితో అన్నారు ఆ మాట? దావీదుతో. ఎవరన్నారు? అబీగయల్ పిల్ల. ఏమన్నారు? నిన్ను హింసించుటకైనను, నిన్ను హింసించుటకైనను, నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడకు నీ ప్రాణము, నా ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న అవును జీవపు మూటలో కట్టబడును. చప్పుడు కొట్టను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. ఏమండి, దావీదు ప్రాణానికి అంత సెక్యూరిటీ ఇచ్చాడు. నేను అంటాను ముగించే ముందు, నీ ప్రాణానికి, నా ప్రాణానికి, మన ప్రాణానికి అద్భుతమైన సెక్యూరిటీ ఇచ్చాడు. ఎక్కడ దాచాడు చెప్పండి? జీవపు మూటలో. 2 సార్లు కరోనా వల్ల అండి కొన్ని కోట్ల మంది ఆకులు రాలంటిగా రాలిపోయారు. ఈ రోజు నీవు నేను మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కృప. చప్పట్లు కొట్ట హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను శ్యాంబాబాయ్ గారు, మన ప్రాణాన్ని దేవుడు జీవపు మూటలో దాచేశాడా? ఆ జీవపు మూటలో దాచాడు కనుక నీవు నేను మనము ఏమనాలంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని స్తుతించకపోయావనుకోండి, ఆ మూట కొంచెం కనుక వదిలి చేశాడో, పరదేశులము ప్రియులారా మన పురమిదిక. ఇప్పుడు వాయించరీలు భయం వేసి చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ ప్రాణానికి సెక్యూరిటీ, నీ ప్రాణానికి సెక్యూరిటీ, శ్యాంబాబు గారి ప్రాణానికి సెక్యూరిటీ, నా ప్రాణానికి, నా తాత కూడా ప్రాణానికి సెక్యూరిటీ. ఈ జీవపు మూటలో దేవుడు ప్రాణాన్ని కట్టేశాడు సార్. కృతజ్ఞతగా దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుగురించి 103వ కీర్తనలో దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడైన మా యేసయ్యా, కోట్లు రూపాయల కంటే విలువైన మాటల మూటలకి ఇచ్చావు నాయన. నోరు విప్పితే అక్కడ ప్రవచనం ఆధారంగా మేము మాకు ఇచ్చావు తండ్రి. కాళిదాసు కవిత్వం కొంత, మా పైత్యం కొంత వివరించకుండా నీ సన్నిధి మాకు అనుగ్రహించవు డాడీ. చెప్పబడిన ప్రతి ప్రవచన సందేశాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ రాక కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని మేఘం మీద మేఘంగా రానయ్యున్న యేసునాథుని పేరట వేడుచున్నాను తండ్రి. ముగింపు కాస్త బిగింపుకుంటానంటే గట్టిగా చెప్పాలా ఆమేనని. ఒక్క చిన్న వచనాన్ని చదువుకుని వదిలేస్తా. ఇది 2వ ప్రసంగం కాదు. భయపడకుము భక్త. యోహాను సువార్త చింతలు తీసుకోమ్మా 7వ